నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఆ రోజు జూలై 4th అండి. ఇది చాలా ఓల్డ్ వీడియోనే, 1 month బ్యాక్ వీడియో. అయితే జూలై 4th వచ్చి ఇక్కడ అమెరికాలో ఇండిపెండెన్స్ డే అనమాట. మనకు ఆగస్ట్ 15th లాగా. మనకి ఇండియాలో అయితే ఇండిపెండెన్స్ డే రోజు పెరేడ్లు, ఫ్లాగ్ సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతాయి కదా. అమెరికాలో కూడా ఈ రోజుకి సందర్భంగా అందరూ ఫైర్ వర్క్స్ని కాలుస్తూ ఉంటారు. ప్రతి టౌన్లోనూ ఫైర్ వర్క్స్ తప్పకుండా జరుగుతుంది ఈ జూలై 4th నాడు. అంటే ఒకరోజు ముందు కానీ, అదే రోజు కానీ, తర్వాత రోజు కానీ, అలా ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ టౌన్కి వాళ్ళు ఫైర్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఈ సంవత్సరముతో అమెరికాకి 250 సంవత్సరాలు అయిందంట ఇండిపెండెన్స్ వచ్చి. బ్రిటిష్ పాలన నుండి అమెరికాకు కూడా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 250 సంవత్సరాలు అయిందంట. 250 అనేది ఒక బిగ్ మైల్ స్టోన్ కదా. అందుకని చెప్పి ఎవరికాళ్ళు ఆ రోజున ఇళ్లల్లో కూడా ఇలాగ ఫైర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మనం దీపావళికి కాల్చుకున్నట్టు ఇక్కడ ఈ జూలై 4th నాడు, అలాగే December 31st నైట్ కూడా కాలుస్తూ ఉంటారు ఇక్కడ. ఆ ఈవినింగ్ మా బ్యాక్ యార్డ్లో నుండి చూస్తుంటే అన్ని వైపుల నుండి చాలామంది కాలుస్తూ ఉన్నారండి. సౌండ్లు వినపడుతుంటే బయటకు వచ్చి నిలబడి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. సరే అని చెప్పి వీడియో కూడా తీసుకున్నానండి, కొన్ని క్లిప్స్. ఇక్కడ చూడండి, ప్రతి వైపు నుండి కూడా మీరు ఫైర్ వర్క్స్ అయితే చూడొచ్చు మా బ్యాక్ యార్డ్లో. ప్రతి సంవత్సరం అయితే టౌన్షిప్లో ఒక ప్లేస్లో కాలుస్తారు. అక్కడికే అందరూ వెళ్ళి కూర్చొని చూస్తారు. కానీ ఈ సంవత్సరము స్పెషల్ ఇయర్ కదా, ప్రతి ఒక్కళ్ళు కాలుస్తుంటే మా బ్యాక్ యార్డ్లో నుండి అన్ని వైపుల నుండి ఫైర్ వర్క్స్ కనిపించి చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. మేమైతే మాత్రం ఈ సంవత్సరం ఇలాగా బ్యాక్ యార్డ్లో నుండి అన్ని వైపులకి చూస్తూ ఈ ఫైర్ వర్క్స్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమెరికాలో ఈ జూన్ జూలై టైంకి ఈవినింగ్ 9:30 అయినా చీకటి పడదండి. సుమారు 7:30, 8 ఆ టైం నుండి మొదలెట్టారు. ఇక చీకటి పడుతున్న కొద్దికి ఇంకా బాగా ఎక్కువగా జనాలందరూ కాలవడం మొదలెట్టారు. అసలు ఎంత కన్నుల పండగగా ఉందో ఆ రోజున మాత్రము. అన్ని వైపుల నుండి ఇటు వస్తున్నాయి, అటు వస్తున్నాయి అనుకుంటా బ్యాక్ యార్డ్లో అన్ని వైపులకి తిరుగుతూ మీ ఫైర్ వర్క్స్ని భలే ఎంజాయ్ చేసాము. ఆ ఫైర్ వర్క్ లైటింగ్ ఏమో మా వెనకాల పాండు ఉంది కదా, ఆ నీళ్ళలో పడుతూ దాని అందము రెట్టింపు అయిందంటే నమ్మండి. మేము ఫ్లోరిడా వచ్చాక లాస్ట్ 2 years ఎప్పుడు ఇలా లేదండి. ఎక్కడో 1-2 మాత్రమే వినిపించేయి. కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఇయర్ కదా, చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. భలే కన్నుల పండగగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.